ఇంత మంచిగా చేసిండు, అందరికి ఆదుకున్నాడు, అందరిని కనిపెట్టిండు అని చెప్పేసి అంటున్నావు కదా. ఆ, అంటున్నప్పుడు మరి ప్రజలు ఎందుకు ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు? ఎందుకు ఓడగొట్టిర్రు ఇన్ని పనులు మంచి పనులు చేస్తే? ఎందుకు ఓడగొట్టిర్రా? ఆ మంచి పని అంటే ఇప్పుడు 2000 మాకేం చాలుతాయి, 4000 ఇస్తానంటుండ్రు రేవంత్ అన్న. అటేద్దాం, ఓ ఎల్లక్క ఓ పుల్లక్క ఓ ఎల్లన్న మల్లన్న లచ్చన్న అటేద్దామే, చేయికేద్దామే. 4000 అట 4000 అట. మన ఇంటికి ఒక బండి వస్తుందట, మన ఇంటికి తులం బంగారం ఇస్తారట. అక్క అటేద్దాం, చెల్ల తమ్ముడా అక్క అని ఎల్లక్క పుల్లక్క మల్లన్న ఎల్లన్న అందరు కలిసి చెయ్యి గుర్తుకేసురు. బట్టి విక్రమార్క గారు ఇంటింటికి లెటరు రాసి సంతకం చేసుకుంటూ ఇచ్చిండు. అన్ని పనులు చేస్తాను. ఆరు పథకాలలో నువ్వు చేసింది ఏంది సార్? రేవంత్ రెడ్డి సార్, నువ్వు చేసింది బస్సు పెట్టావు, బస్సులో కొట్లాడుతురు, కొట్టుకుంటురు. ఇంకేం పెట్టావు? 6 పథకాలలో ఒకటి బస్సు, ఇంకోటి 0 అకౌంట్ అన్నావు, అది ఒకరికి వస్తుంది ఒకరికి కొత్తలేదు. ఇంకోటి ఏంది 500 గ్యాస్ అన్నావు, 1100 కడుతున్నావు గ్యాస్కు. నువ్వేం గ్యాస్ ఇచ్చినావు? గ్యాస్ ఇయ్యలే. కరెక్ట్ మేము అందరికీ చేసిన అంటే ఒక అమ్మ పేరు నాకు రాదు, రైతు బంధువు చేసినట్టు అందరికీ రైతు రుణమాఫీ చేసినాం. 2 లక్షల రుణమాఫీ చేసినాం. నెల రైతు ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం అని చెప్తుందా అమ్మ. నువ్వు చూడు, దేశం అంతా తిరిగి చూడు, 4 కోట్ల మంది ఏం చెప్తారు? మాకందలే. మరిగా నువ్వు ఎవరికి ఇచ్చినావు సార్? నువ్వు ఎవరికి ఇచ్చినావు? 6 గ్యారంటీలు అమలు చేసినాము, అందరూ ఆనందంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. లేదు, కేసీఆర్ పెట్టిన సభల వల్ల మాకు నష్టమేం లేదు అని అంటారు. దీనికి ఏమంటావు? అందరు మట్టి పోతురు, గలీజ్ మాటలు ఇడుతురు. ఆ గలీజ్ మాటలు ఆయన సీఎం సీటు మీద కూర్చుంటు నేను అనను కానీ గలీజ్ మాటలు ఇడుతురు, లండు మాటలు ఇడుతురు. ఆయన సీఎం పోస్టులో కూర్చొని శాతగానని అంటాడని తిడుతురు కానీ అందరు దుమ్మెత్తిపోతురు.